హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ఈ రోజు నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవ్వగానే నేను మళ్ళీ అయితే అప్డేట్ చేస్తాను. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేయాలి అనుకుంటున్నారో సో ఈ వీడియోని జాగ్రత్తగా ఎండు వరకు చూడండి. ఎందుకంటే మనకి ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4 ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్క రూల్స్ అయితే ఉంటాయి. అండ్ అదేవిధంగా మనం ఏదైతే సెక్యూరిటీ డిపాజిట్ పే చేస్తామో మనం ఏ రౌండ్లో ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటున్నామో అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది. సో మనం ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, మన సీట్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది, మనం కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ఆల్ రౌండ్స్కి సంబంధించిన 4 రౌండ్లకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అట్లాగే సెక్యూరిటీ డిపాజిట్ అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజుకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మనం కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ రీఫండ్ అవ్వాలన్నా, లేదు అనుకుంటే ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి స్లైడింగ్ అవ్వాలి అన్నా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకి ఎంతగానో ఉపయోగపడతాయి. సో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి అంటే ఈ ఎంసీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ప్రీవియస్గా షెడ్యూల్ ఇచ్చారు కదా. సో ఆ షెడ్యూల్ ప్రకారం మనకి 14th ఆగస్టు నుంచి 20 ఆగస్టు వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈ రోజు నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవబోతుంది. అలాగే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 16th ఆగస్టు నుంచి 20 ఆగస్టు వరకు టైం ఇస్తారు. సో మనకి వెబ్ ఆప్షన్స్ అండ్ రిజిస్ట్రేషన్ 20 డేట్ అనేది లాస్ట్ అనమాట. సో అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేయాలన్న వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ అయితే చేస్తాను. ఇక మెంటర్షిప్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రియారిటీ ఆర్డర్ అయితే అడుగుతూ ఉన్నారు. సో నేను తప్పకుండా ఈరోజు ఈవినింగ్ వరకు ప్రియారిటీ ఆర్డర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి ప్రతి స్టేట్లో ఉన్న కాలేజెస్ యొక్క ప్రియారిటీ ఆర్డర్, వాటితో పాటుగా వాటిలో ఫీజు ఎంత ఉంటుంది, డిస్కంటిన్యూషన్ బాండ్ ఏమైనా ఉంటుందా, లేదంటే ఏమైనా అడిషనల్గా రూల్స్ ఉంటాయా, మనకి బాండ్ ఇయర్స్ కానీ ఇలాంటివి అనేది కూడా మెన్షన్ చేసి ప్రొవైడ్ చేస్తాను. సో ఈ ఎంసీసీ కౌన్సిలింగ్ కావచ్చు, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ కావచ్చు, దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ కావచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడాను మనకి mcc.nic.in అనే వెబ్సైట్లోనే ఉంటాయి. సో ఈ వెబ్సైట్లోనే మనం రిజిస్ట్రేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఎంసీసీ కౌన్సిలింగ్కి ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటారో సో వాళ్ళు ఎటువంటి కాలేజెస్లో సీట్ తీసుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి సీట్లు తీసుకునే అవకాశం ఉంటుంది అని కానీ మనం చూస్తే ప్రతి స్టేట్లో ఉన్న, ఇండియాలో ఎన్ని స్టేట్స్ అయితే ఉన్నాయో అన్ని స్టేట్స్లో ఉన్న గవర్నమెంట్ ఎంబీబీఎస్ కాలేజెస్ అట్లాగే డెంటల్ కాలేజెస్ ఉంటాయి కదా. సో వీటిలో ఉన్న 15% సీట్లను అయితే ఇక్కడ ఆల్ ఇండియా కోటాలో ఫిల్ చేస్తారు. మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అయ్యి ఏ స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కాలేజ్కైనా వెళ్ళొచ్చు. అక్కడ మనకి 15% సీట్లు ఉంటాయి. అలాగే ఈ కౌన్సిలింగ్ ద్వారా మనకి బనారస్ హిందూ యూనివర్సిటీ ఓపెన్లో ఉన్న 100% ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్లను ఫిల్ చేస్తారు. అలాగే అన్ని ఎయిమ్స్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, వాటిలో ఉన్న 100% ఓపెన్ సీట్లని ఫిల్ చేస్తారు. అలాగే జిప్మర్ ఓపెన్ని కూడా ఈ కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేస్తారు. ఇకపోతే అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏదైతే ఉందో ఓపెన్, సో వీటిని కూడా ఈ కౌన్సిలింగ్లో ఫిల్ చేయడం జరుగుతుంది. ఇకపోతే మనకి ఢిల్లీ యూనివర్సిటీలో లేదా ఐపీ యూనివర్సిటీలో ఉన్న 15% ఆల్ ఇండియా కోటా సీట్లని, అలాగే జమియా ఓపెన్ సీట్లని, అలాగే ఈఎస్ఐసి కాలేజెస్ ఉంటాయి కదా, వాటిలో ఉన్న 15% ఆల్ ఇండియా కోటా సీట్లని ఈ కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేస్తారు. సో ఇక ఎవరైతే స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేయాలి అనుకుంటారో ఇక్కడ మీరు 2 రకాల ఫీజెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఒకటి సెక్యూరిటీ డిపాజిట్ అంటాము, ఇది మనకి రిటర్న్ అవుతుంది. ఇంకొకటి రిజిస్ట్రేషన్ ఫీజు అంటాము, ఇది మనకి రిటర్న్ అయితే అవ్వదు. సో ఒకవేళ మీరు డీమ్డ్ యూనివర్సిటీస్కి కాకుండా, అంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అంటే అరౌండ్ 20 lakh rupees per year అయితే ఉంటుంది ఫీజు అనేది. సో ఈ డీమ్డ్ యూనివర్సిటీ సీట్లకు కాకుండా మిగతా సీట్లకి అంటే ఆల్ ఇండియా కోటాలో ఉన్న ఎంబీబీఎస్ బీడీఎస్ 15% సీట్లకు కావచ్చు, ఎయిమ్స్ కాలేజెస్కి కావచ్చు, లేదంటే సెంట్రల్ యూనివర్సిటీస్కి కావచ్చు, బీఎస్సీ నర్సింగ్కి కావచ్చు. సో వీటికి మీరు అప్లై చేయాలి అని అనుకున్నారనుకోండి, సో ఇక్కడ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, వీరికి 1000 rupees రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది. లేదు ఒకవేళ ఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కావచ్చు, వీరికి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 500 rupees ఉంటుంది. వన్స్ మనం ఈ రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసామనుకోండి, మనకి సీట్ వచ్చినా రాకపోయినా ఎట్టి పరిస్థితుల్లోనూ రిఫండ్ అయితే అవ్వదు.
ఈ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది. సో ఇకపోతే రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్ అనేది కూడా ప్రతి ఒక్కరూ పే చేయాల్సి ఉంటుంది. సో సెక్యూరిటీ డిపాజిట్ ఎంత అని కానీ మనం చూసుకుంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కావచ్చు, అంటే జనరల్ క్యాండిడేట్స్ కావచ్చు, లేదంటే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు, 10,000 రూపీస్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ అనేది పే చేయాలి. లేదు ఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, ఎస్టీ స్టూడెంట్స్ కావచ్చు, ఓబీసీ స్టూడెంట్స్ కావచ్చు, లేదా పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ కావచ్చు, వీరు మనకి 5,000 రూపీస్ అనేది సెక్యూరిటీ డిపాజిట్ అనేది పే చేయాలి. సో ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అనేది మనం రౌండ్ వైజ్గా ఉన్న రూల్స్ని కరెక్ట్గా ఫాలో అయితే మనకి రిఫండ్ అయితే అయిపోతుంది. ఒకవేళ మనం రూల్స్ బ్రేక్ చేసినట్లయితే రిఫండ్ అవ్వదు. ఆ రూల్స్ ఏంటి అనేది మరి కొద్దిసేపట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓవరాల్గా చెప్పాలి అంటే అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కావచ్చు 11,000 రూపీస్ అయితే పే చేస్తారు. దీంట్లో 10,000 రూపీస్ అనేది మీకు రిఫండ్ అవుతుంది. అలాగే ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 5,500 రూపీస్ అయితే పే చేస్తారు. దీంట్లో 5,000 రూపీస్ మీకు రిఫండ్ అయితే అవుతుంది. అది కూడా మీరు కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ అప్లికేషన్ చేస్తారో మీరు పేమెంట్ చేసే టైంలో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్తోనే అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఇప్పుడు మనం అప్లికేషన్ చేసే టైంలో ఎవరి అకౌంట్ నుంచి అయితే పే చేస్తామో వాళ్ళ అకౌంట్లోకి రిఫండ్ అవుతుంది. సో మళ్ళీ రిఫండ్ అయ్యే టైంలో మనం బ్యాంక్ అకౌంట్స్ని మార్చడం కానీ లేదంటే వేరే అకౌంట్లో మనీ వచ్చేలా చేయడం కానీ ఉండదు. సో దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడాను లేదంటే పేరెంట్ కూడాను ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయబోతున్నారో ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి మీరు మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్తోనే అమౌంట్ అనేది పే చేయండి. అలా అయితేనే మీకు అమౌంట్ రిఫండ్ వస్తుంది. లేదు అనుకోండి మీరు ఆన్లైన్ సెంటర్ వాళ్ళతో ఫిల్ చేయించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తో అమౌంట్ పే చేస్తే వాళ్ళకి రిఫండ్ అయితే అయిపోతుంది. సో ఇకపోతే ఒకవేళ మీరు కానీ డీమ్డ్ యూనివర్సిటీస్కి అప్లై చేయాలి అని అనుకున్నారనుకోండి, ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ అనేది 2 లక్షల రూపాయలు ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు అనేది 5,000 రూపీస్ అనేది ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసే టైంలో అక్కడ మనకి ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆల్ ఇండియా కోటా, ఎయిమ్స్, అట్లాగే మనకి బీఎస్సీ నర్సింగ్ సీట్లు, ఏఎఫ్ఎంసీ అని చెప్పి దీంతో పాటుగా డీమ్డ్ యూనివర్సిటీస్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు డీమ్డ్ యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఈ 2 lakh రూపీస్ సెక్యూరిటీ డిపాజిట్ 5,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోకుండా మిగతా వాటిని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మనకు అక్కడ మన కేటగిరీని బట్టి ఎంత అయితే సెక్యూరిటీ డిపాజిట్ 5,000, 10,000, 1,000, 500 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీనా అనేది చూసి మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు రౌండ్ వైజ్గా ఈ కౌన్సిలింగ్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మనం కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అనేది రిటర్న్ అవ్వాలన్నా, మనం ఒక మంచి కాలేజ్కి వెళ్ళాలన్నా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇకపోతే రౌండ్ 1 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ చూస్తే, సో ఎవరైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ అవ్వాలనుకుంటారో మీరు సెక్యూరిటీ డిపాజిట్, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, అంటే చాయిస్ ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. మనకి సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఒకవేళ మనకి సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకోండి, సో అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్ ఆ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఎక్కడైతే సీట్ వస్తుందో అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయే టైంకి మనకి 2 రకాల స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఒకరికి సీట్ రాదనమాట, ఇంకొకరికి సీట్ అనేది వస్తుంది. సో ఎవరికైతే స్టూడెంట్స్కి ఫస్ట్ రౌండ్లో సీట్ రాలేదో వీళ్ళు ఆటోమేటిక్గా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. బట్ రిజిస్ట్రేషన్ ఫీజు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది. ఇది ఒక రకం కేటగిరీ అనమాట. సో ఇక రెండవ రకం స్టూడెంట్స్ ఎవరు అంటే వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు వారిలో కొంతమంది కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకుంటారు, కొంతమంది జాయిన్ అవ్వకూడదు అనుకుంటారు. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవుతారో జాయిన్ అయిన స్టూడెంట్స్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అప్గ్రేడేషన్ కానీ స్లైడింగ్ కానీ అవ్వాలనుకుంటున్నారా లేదా అనేది డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్లైడింగ్ అవ్వాలి అని అనుకున్నారనుకోండి, అప్పుడు మీరు స్లైడింగ్ అవ్వడం కోసం అంటే అప్గ్రేడేషన్ కోసం విల్లింగ్నెస్ అనేది ఇవ్వాలి. అలా విల్లింగ్నెస్ ఇస్తే సెకండ్ రౌండ్లో మీకు అప్గ్రేడేషన్ కానీ స్లైడింగ్ కానీ అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్లోనే ఉండాలి అనుకుంటున్నారనుకోండి, ఎటువంటి విల్లింగ్నెస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వకపోతే మీరు అదే కాలేజ్లో ఉంటారు. సో ఇది కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిన వాళ్ళకనమాట.
ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వరు, వాళ్ళకి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది బట్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వలేదు, సో వాళ్ళకి వచ్చిన సీట్ అనేది పోతుంది. అండ్ అలాగే వాళ్ళు సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో వీళ్ళు కూడా మళ్ళీ సెకండ్ రౌండ్లో రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, వెబ్ ఆప్షన్స్ మాత్రం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఈ ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్లో మనకి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, ఎవరికి కూడాను ఎటువంటి ఎఫెక్ట్ కూడా అవ్వదు. సో ఇక ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో మరి ఈ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు అని కానీ మనం చూసుకుంటే, ఎవరికైతే స్టూడెంట్స్కి ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో అయినా సీట్ రాలేదు అనుకోండి, సో వాళ్ళు ఈ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళు మళ్ళీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్కి ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది బట్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అవ్వలేదో, సో వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళకి కూడా రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉండదు, ఓన్లీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యారు, అప్గ్రేడేషన్ కోసం విల్లింగ్నెస్ ఇవ్వలేదు అనుకోండి, సో వాళ్ళు స్లైడింగ్ కోసం చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. సో వీళ్ళు కూడా ఇక్కడ మళ్ళీ ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఫైనల్లీ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్కి రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఇక్కడ ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్కి కూడా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్లస్ వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు కేవలం వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. తర్వాత సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. సో సీట్ అలాట్మెంట్స్ అయితే అవుతాయి. ఇక్కడ మనకి 2 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఒకరికి సీట్ వస్తుంది, సో మరొకరికి అయితే సీట్ అనేది రాదనమాట. సో ఇక్కడ సీట్ రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆటోమేటికలీ థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ వెబ్ ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా థర్డ్ రౌండ్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే నెక్స్ట్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరంటే వీళ్ళకి సెకండ్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అనేది అవుతుంది. అయితే ఇక్కడ సీట్ వచ్చిన స్టూడెంట్స్లో కొంతమంది అప్గ్రేడేషన్ ద్వారా, అంటే ఫస్ట్ రౌండ్లో జాయిన్ అయ్యి అప్గ్రేడ్ అయ్యి సెకండ్ రౌండ్కి వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ రౌండ్ నుంచి రిలీవింగ్ లెటర్ అనేది తీసుకొని సో సెకండ్ రౌండ్లో వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. వన్స్ మీకు సెకండ్ రౌండ్లో స్లైడింగ్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ రౌండ్లో మీరు జాయిన్ అయిన కాలేజ్ అనేది ఆటోమేటిక్గా సీట్ క్యాన్సిల్ అవుతుంది. సెకండ్ రౌండ్లో ఎక్కడైతే వస్తుందో అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. లేదు ఒకవేళ మీకు సెకండ్ రౌండ్లోనే ఫ్రెష్గా సీట్ అలాట్మెంట్ అయ్యింది అనుకోండి, సో మీరు ఎక్కడైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ రౌండ్లో సీట్ రాని స్టూడెంట్స్ బాగానే ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. మరి సెకండ్ రౌండ్లో సీట్ వచ్చి కూడా జాయిన్ అవ్వకపోతే ఏమవుతుంది అని మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. సో మీకు సీట్ వచ్చినా జాయిన్ అవ్వలేదు అనుకోండి, మీరు మీ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ రిజిస్ట్రేషన్ అమౌంట్ అనేది లాస్ అయిపోతారు. మీరు ఒకవేళ మళ్ళీ థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ కూడా ఎలిజిబుల్ అవుతారు, బట్ మళ్ళీ మీరు ఫ్రెష్గా సెక్యూరిటీ డిపాజిట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పే చేసి థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెకండ్ రౌండ్లో మీరు రిజైన్ చేసినా లేదంటే జాయిన్ అవ్వకపోయినా మీకు వచ్చిన సీట్ నుండి మీకు యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అనేది లాస్ అవుతారు. సో ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ సీట్ వచ్చిన దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతారో వాళ్ళు కానీ థర్డ్ రౌండ్లో అప్గ్రేడేషన్ కావాలనుకుంటే అప్గ్రేడేషన్ కోసం విల్లింగ్నెస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో థర్డ్ రౌండ్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఇకపోతే ఈ కౌన్సిలింగ్కి సంబంధించి థర్డ్ రౌండ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుకుంటే, సో మిగతా రౌండ్స్ లాగానే ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, చాయిస్ ఫిల్లింగ్ అనేది ఉంటుంది, సీట్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని కానీ చూస్తే, ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ రిజిస్ట్రేషన్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అవ్వలేదో వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ చాయిసెస్ అయితే ఫిల్ చేయాలన్నమాట, అంటే వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 2లో జాయిన్ అయ్యి అప్గ్రేడేషన్ కోసం విల్లింగ్నెస్ ఇచ్చారో సో వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. వీళ్ళు కూడా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకోవాల్సిన అవసరం లేదు, అంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ రిజిస్ట్రేషనే చేసుకోలేదనుకోండి, వాళ్ళు ఇప్పుడు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇకపోతే స్టూడెంట్స్ ఎవరైతే రౌండ్ 1లో కానీ రౌండ్ 2లో కానీ సీట్ వచ్చి నాట్ రిపోర్టింగ్ అయినా లేదంటే రిజైన్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోయి ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళు ఈ థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ అవ్వాలనుకుంటే ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకొని
ఫ్రెష్గా సెక్యూరిటీ డిపాజిట్ అనేది పే చేసి వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చి పార్టిసిపేట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ థర్డ్ రౌండ్ సీట్ అలాట్మెంట్స్ వచ్చాక కొంతమంది స్టూడెంట్స్కి సీట్ అలాట్ అవుతుంది, కొంతమంది స్టూడెంట్స్కి అయితే అలాట్ అనేది అవ్వదు. సో అలాట్మెంట్ అవ్వని స్టూడెంట్స్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఫోర్త్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. ఇక అలాట్మెంట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళలో అప్గ్రేడేషన్ అయిన వాళ్ళు ఉంటారు, ఫ్రెష్గా సీట్ వచ్చిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. అప్గ్రేడేషన్ అయిన స్టూడెంట్స్ అనుకోండి, సెకండ్ రౌండ్ నుంచి రిలీవింగ్ లెటర్ తీసుకొని వచ్చి థర్డ్ రౌండ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్రెష్గా అలాట్ అయిన స్టూడెంట్స్ అనుకోండి, వీళ్ళు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ థర్డ్ రౌండ్కి సంబంధించి ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో వీళ్ళు కానీ సీట్ నుంచి రిజైన్ చేయాలన్నా, లేదంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అవ్వకుండా ఉండాలన్నా, అంటే జాయిన్ అవ్వకూడదు అనుకున్నా వీళ్ళ యొక్క సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోతుంది, వీళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అనేది పోతుంది. అలాగే నెక్స్ట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్కి వీళ్ళు ఎలిజిబుల్ అయితే అవ్వరు, ఇంకా ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ నాట్ రిపోర్టింగ్ కానీ రిజైన్ కానీ చేయట్లేదు, కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయ్యారు అనుకోండి, ఇక థర్డ్ రౌండ్ నుంచి మనకి అప్గ్రేడేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ రౌండ్కి అప్గ్రేడ్ అవ్వడం కానీ అదంతా ఉండదు. థర్డ్ రౌండ్లో మీకు ఎక్కడైతే సీట్ వచ్చిందో అక్కడే ఉండాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్లీ స్ట్రే వేకెన్సీ రౌండ్ అంటే ఫోర్త్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. సో ఫోర్త్ రౌండ్ కౌన్సిలింగ్ టైంలో ఎంసీసీ వాళ్ళు, స్టేట్ కౌన్సిలింగ్ అథారిటీ వాళ్ళు మన యొక్క డేటాని షేర్ చేసుకుంటారు. సో ఎవరైనా స్టూడెంట్స్ కానీ అప్పటి వరకు స్టేట్లో కానీ ఆల్ ఇండియా కోటాలో కానీ ఏదైనా రౌండ్లో సీట్ అలాట్మెంట్ జరిగినట్లయితే వాళ్ళు ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. అంటే స్ట్రే వేకెన్సీ రౌండ్ కౌన్సిలింగ్ జరిగే టైంకి స్టూడెంట్కి ఎక్కడా కూడాను సీట్ అలాట్మెంట్ అయ్యి ఉండకూడదు ఇంతకుముందు, అలాంటప్పుడే ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్కి కూడా ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. ఎవరైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్లో, అంటే ఈ ఫైనల్ రౌండ్లో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో వాళ్ళు కానీ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వలేదు, అలాట్మెంట్ అయిన కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అవ్వలేదు అంటే సో నెక్స్ట్ 1 year వరకు నీట్ ఎగ్జామినేషన్లో డిబార్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇకపోతే స్ట్రే వేకెన్సీ రౌండ్ అయిన తర్వాత కూడా మనకి ఇంకా సీట్లు ఉన్నాయి అనుకుంటే అడిషనల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఇవన్నమాట ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో ద్వారా మీకు ఆల్మోస్ట్ అన్ని విషయాలు అర్థమయ్యాయి అని అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వగానే ఒక డెమో వీడియో కూడా చేస్తాను. సో త్వరలోనే ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ తరపున మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే కింద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.